మనకి ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. ఏహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. చాలండి. చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము, ఈ న్యాయాధిపతుల గ్రంథంలో అప్పటికి ఇంకా ఇశ్రాయేలీలకు రాజులు అనేవాళ్ళు లేరు. ఇంకా ఇశ్రాయేలీకి రాజు లేరు. ఇశ్రాయేలీలకు రాజు అనగానే మీకు జ్ఞాపకం వచ్చే ఫస్ట్ రాజు పేరు చెప్తారా? సౌలు. నెక్స్ట్ దావీదు. తర్వాత వారి కుమారుడు. తర్వాత దేశం 2 ముక్కలైపోయింది. అప్పటికి ఇంకా ఇశ్రాయేలీలకు ఎవరు లేరు అంటే రాజు లేడు. ఎవరి నాయకత్వం అయింది? న్యాయాధిపతుల గ్రంథం ముందు ఎవరి నాయకత్వం ముగించబడింది? రైట్, యెహోషువ నాయకత్వం అయిపోయింది. యెహోషువ మరణించాడు. ఎప్పుడైతే యెహోషువ మరణించాడో మోషే చనిపోయాక బాధ్యతలు యెహోషువకు వచ్చాయి. యెహోషువ చాలా చక్కగా నడిపించాడు. ఆయన చనిపోయాడు. ఇక యెహోషువ లేకపోయేసరికి ఇశ్రాయేలీలందరూ కూడా వారి 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 ఇష్టానుసారంగా బ్రతికారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ ఉండే మాట ఏంటి తెలుసా? మీరు అండర్లైన్ చేసుకుంటే ఒకప్పుడు మీకు హోంవర్క్ ఇచ్చా. ఇశ్రాయేలీకి ఆ దినములలో అని ఎన్నిసార్లు ఉంది అని ఒకసారి మీకు హోంవర్క్ ఇచ్చాం. ఆ మాట చాలా హైలైట్ అన్నమాట న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ దినములలో ఇశ్రాయేలీలకి ఎప్పుడు వీళ్ళకి ఇశ్రాయేలుకి ఎవరు ఉండాలి అంటే రాజు, లేకపోతే నాయకుడు లేదా మాస్టర్ కరపట్టుకొని కూర్చోవాలి. అయితేనే మాట వింటారు వీళ్ళు ఇశ్రాయేలీలు. పిల్లల టైప్ అన్నమాట. టీచర్ పక్కకి వెళ్ళిందంటే చాలు, ఒకడి మీద ఒకడు పలకలు ఇసుకోవటం. చిన్నపిల్లలు కాదు వీళ్ళు, యూనివర్సిటీకి వచ్చేసారు వీళ్ళు. అయినా ఇసురుకోవటం, బెంచీలు ఎక్కటం, బొమ్మ తెచ్చుకోవటం, పూజీయటం. మళ్ళా దేవుడు ఏంటి వీళ్ళకి అంటే కనబడే రాజు ఉండాలన్నమాట, వీళ్ళకి కనబడే నాయకుడు ఉండాలన్నమాట. నిన్నటిదాకా మోషే ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అనుకుంటే తీరా ఇశ్రాయేలీలు ఎప్పుడు దేవుని మాట వినకపోయినా దేవుడు ఏదో ఒక దేశానికి వాళ్ళని అప్పగించేవాడు. అదొక పాఠం మనకి. దేవుని మాట వినకపోతే దేవుడు ఏదో ఒక దేశానికి వాళ్ళని అప్పగించేవాడు. వారి మీద వాళ్ళు వచ్చి అధికారము చలాయించేవాళ్ళు, పెత్తనము చలాయించేవాళ్ళు. ఇంకా వీళ్ళకి కలిగినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ విధమైన క్షోభ అనిపించేవాళ్ళు ఇశ్రాయేలు. అప్పుడు ఈ కష్టాలు రాగానే ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టేవాళ్ళు. ప్రభువా, మా ఉదేతల వల్ల లేని ఈ కష్టాలన్నీ మాకు, ఈ కరువులు, ఈ బలహీనతలు, సంవత్సరమంతా ఎదురు చూసిన పంట శత్రువు లాక్కెళ్ళిపోయాడు. చక్కటి పాఠం చెప్పావు, ఈ రోజు నుంచి మరలా మీ మాట వింటామనేవాళ్ళు. దేవుడు దయదలిచేవాడు వాళ్ళ మీద. దేవుడు దయదలిచి వాళ్ళని కనికరించేవాడు. మళ్ళా ఒక కుదుడు పడుతుంది అనుకునే లోపల మరలా వాళ్ళు ఏమయ్యేవాళ్ళు అంటే దేవుని మాట వినకుండా చేసేవాళ్ళు. మరలా దేవుడు ఏం చేసేవాడు అంటే మరలా మరొక దేశానికి వాళ్ళని అప్పగించేవాడు. అప్పగిస్తూ ఉండగా అప్పుడు ఇశ్రాయేలు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఎవరు నియమించాడు అంటే న్యాయాధిపతులని. ఎవరినండి? న్యాయాధిపతి అంటే రక్షకులని. రక్షకుడు, రక్షించేవాడు. యేసుక్రీస్తు కూడా ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? రక్షకుడు అంటే మనల్ని ఏం చేసేవాడు? రక్షించేవాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న రక్షకులందరూ అదే. న్యాయాధిపతులందరూ కూడా ఎవరు అంటే శరీరాన్ని రక్షించేవాళ్ళు. మనం వేరే దేశానికి బానిసలుగా అయితే ఆ బానిసత్వం నుంచి వాళ్ళు రక్షించేవాళ్ళు.
ఇప్పుడు ఉన్నారు న్యాయాధిపతులు, అదే పోలీసు వాళ్ళు మనల్ని రక్షిస్తారు. కానీ యేసుక్రీస్తు ఎవరు అంటే మన ఆత్మను రక్షించేవాడు. మనకి ఎవరి మీద దాడి చేస్తున్నారనుకోండి, పోలీసు వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళు రక్షిస్తారు. కానీ ఆత్మకు రక్షణ మాత్రం వాళ్ళు ఇవ్వలేరు. ఆత్మకు రక్షణ యేసుక్రీస్తు మాత్రమే ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళకి ఫస్ట్ న్యాయాధిపతి ఒత్నియేలు. ఎవరండి? ఒత్నియేలు. ఒత్నియేలు చనిపోయాడు. కొంతకాలం ఏలి చనిపోయాక ఇశ్రాయేలీయులు మరలా ఏమయ్యారు అంటే చెప్పండి, మరలా దారి తప్పారు. దారి తప్పగానే మరలా దేవుడు వేరే వాళ్ళకి అప్పగించేవాడు. వాళ్ళు వచ్చి అన్యులు వీళ్ళ మీద పెత్తనం చేసేవాళ్ళు. అంటే ఇశ్రాయేలీయులు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ రహదారులన్నీ వాళ్ళ రహదారులుగా మారిపోయినాయి. శత్రువులు రహదారులుగా మారిపోయినాయి. అలా దాడి చేసేవాళ్ళు. అప్పుడు ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, ఏంటి ప్రభువా ఇదంతా అని. అంటే దేవుడు మరొక న్యాయాధిపతినిచ్చాడు. ఒత్నియేలు తర్వాత ఏహూదునిచ్చాడు. ఏహూదు తర్వాత షమ్గారు. తర్వాత 4వ న్యాయాధిపతి దెబోరా. మొత్తం మనకి న్యాయాధిపతులు గ్రంథంలో 15 మంది ఉంటారు. 15 మంది ఉంటారు. నెక్స్ట్ సమూయేలు గ్రంథంలోకి వెళ్ళేసరికి ఒక న్యాయాధిపతి సమూయేలు. న్యాయాధిపతులు ప్రక్కన ఏ గ్రంథం ఉంది? రూతు గ్రంథం ఉంది. ఏముంది? రూతు ప్రక్కన ఎవరున్నారు? మొదటి సమూయేలు. ఆ సమూయేలు కూడా ఒక న్యాయాధిపతి. ఆయన కూడా కలుపుకుంటే మొత్తం న్యాయాధిపతులు ఎంతమంది అంటే 16 మంది న్యాయాధిపతులు. న్యాయాధిపతులు గ్రంథంలో 15 మంది వరుసగా ఉంటారు. తర్వాత న్యాయాధిపతి ఎవరు అంటే సమూయేలు న్యాయాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే చదువుదులే కానీ హెబ్రీ పత్రికలో దెబోరా పేరు లేదు. ఎవరి పేరు ఉంది అంటే న్యాయాధిపతుల్లో గిజ్జోని పేరు ఉంటుంది, బారాకు పేరు ఉంటుంది. న్యాయాధిపతుల విషయానికి వస్తే గిజ్జోని పేరు, సంసోని పేరు, యొఫ్తా పేరు, సమూయేలు పేరు ఉంటుంది ఈ హెబ్రీ పత్రికలో. కానీ దెబోరా పేరు లేదు. కానీ దెబోరా చేసిన దేవుడు వాడుకున్న విధానం చాలా గొప్పది. అప్పుడు ఒత్నియేలు వెళ్ళిపోయిన తర్వాత మరొక ఏహూదు, తర్వాత షమ్మర్గరు, తర్వాత దెబోరా వచ్చింది. మళ్ళా దెబోరా చనిపోయాక ఇశ్రాయేలు మళ్ళీ వేరే దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. మళ్ళా మొరపెడతారు. దేవుడు మరొక న్యాయాధిపతిని, యొఫ్తా కూడా ఒక న్యాయాధిపతి కదా. హెబ్రీ పత్రికలో గిజ్జోని పేరుంటుంది, యొఫ్తా పేరుంటుంది, సంసోను పేరుంటుంది. ఒక లైన్ ఆగిన తర్వాత ముందులోనే సమూయేలు పేరుంటుంది, గిజ్జోని పేరుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాళ్ళు న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సరే ఇప్పుడు ఇశ్రాయేలీయులు 4వ అధ్యాయం ఇందాక చదివినట్లుగా ఏహూదు మరణమైన తరువాత ఇంకను యెహోవా దృష్టికి హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఈరోజు ఈ న్యాయాధిపతి గురించి మేము ముందు ఉంచుతాను. ఇశ్రాయేలీయుల మీద మరలా ఆ ముందున్న న్యాయాధిపతి ఎవరు అనుకున్నాము? దెబోరా ముందు. షమ్మర్గరు చనిపోయిన తర్వాత లేదా యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి సేమ్ ఇదే రిపీట్ అండి. మీరు బైబిల్ అండర్లైన్ చేసుకుంటే యెహోవా దృష్టికి దోషులు అయ్యేవాళ్ళు దేవుడు వేరే వాళ్ళని అప్పగించేవాడు, వారిని వేరే వాళ్ళకి అప్పగించేవాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దేశానికి దేవుడు అప్పగించాడట. ఎవరికి అప్పగించాడు అంటే కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. యాబీను చేతికి అప్పగించాడు. ఆయన ఇశ్రాయేలుని ఎంతకాలం బాధ పెట్టాడు అంటే 20 సంవత్సరాలు బాధ పెట్టాడట.
ఆయనకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు, చాలా ధీరుడు, చాలా వీరుడు. ఆయన పేరు సిసేరా. ఆయన పేరు ఎవరటండి? సిసేరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే దేవుని ప్రజల మీద అన్యుల అధికారం ఏంటండి? దేవుని ప్రజలే అన్యుల మీద అధికారం చేయాలి కదా, మనమే గెలవాలి కదా. మరి వాళ్ళు అధికారాలు, వాళ్ళు మనల్ని లోకానికి ఏడవడం, లేదా వాళ్ళ పెత్తనం ఏమిటి అంటే కొన్నిసార్లు దేవుని మాట మనం విననప్పుడు దేవుడు వాళ్ళని మన మీద అధికారులుగా వాళ్ళని నియమిస్తాడు. ఈ రోజున కనాన్ అనే రాజు, యాబీన్ అనే రాజు 20 ఏండ్లు పరిపాలన చేశాడట వీళ్ళ మీద. 5వ అధ్యాయంలో చదవద్దులే కానీ ఏముంటుంది అంటే ఆవిడ ఒక పాట పాడుతుంది, దెబోరా. ఆ పాటలో ఉంటుంది, మా రోడ్లన్నీ కూడా అరణ్యాలు అయిపోయినాయి కదా అంటది. మా రోడ్లన్నీ కూడా, రహదారులన్నీ కూడా అరణ్యాలు. అరణ్యాలు అంటే ఎవరో మనుషులు ఉండరు. అరణ్యాలు ఎవరో కూడా, రహదారులు అంటే మనుషులు ఉంటారు. మా రహదారులన్నీ కూడా అరణ్యాలు అయిపోయినాయి. కానీ పాటలో ఒక చరణం ఆవిడది, దెబోరాది. అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఇళ్లల్లోంచి రాలేని పరిస్థితి. యాబీను అని ఆయన రాజు మంచోడే. సైన్యాధిపతి సిసేరా అని ఆయన యుద్ధరంగంలో బాగా ఆరితేరినవాడు. వాళ్ళకి ఎన్ని రథాలు ఉన్నాయో తెలుసా అండి? 900 ఇనప రథాలు ఉండెను. సామాన్యమైన విషయం కాదు. ఆ దినాలలో అన్ని రథాలు ఎవరికీ లేవు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చేస్తున్నారు కదా, ఇజ్రాయేలీలు వస్తున్నారు. ఐగుప్తు వాళ్ళు ఎన్ని రథాలు తెలుసా అండి? 600 రథాలతో ఇశ్రాయేలు పట్టుకోవడానికి వచ్చారని ఉంది. 600కే చాలా గొప్పగా రాశారు అక్కడ. ఈ రోజున ఎన్ని ఇనప రథాలు అంటే 900 ఇనప రథాలు కలిగిన వాళ్ళట. ఇజ్రాయేలు ప్రాంతాలలో ఆ ఇనప రథాలు తిరుగుతుంటే ఇజ్రాయేలీలు ఇళ్లల్లో నుండి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చేవాళ్ళు కదట, రథాలతో తొక్కిచ్చేసేవాళ్ళట. సామాన్యులు కాదు, కఠినమైన బాధ, కఠినమైన బాధ. అప్పుడు ఇశ్రాయేలు బయటికి రాలేక ఎవరికి వాళ్ళు యెహోవాకి, ఏంటి ప్రభువా మాకు కష్టాలు, ఇళ్లల్లో మా జీవితాలు అయిపోతున్నాయి, వ్యవసాయం చేసుకోవడానికి లేదు, పొలాల్లో పని చేసుకోవడానికి లేదు, ఫుడ్ లేకుండా అయిపోయింది. 20 ఏళ్ళు ఎలా గడిపామో, అంతకుముందు 40 ఏళ్ళు వేరే దేశానికి అప్పగిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒత్తిడియల కాలంలో 40 సంవత్సరాలు ఈ విధంగా ఇంతకాలం మమ్మల్ని ఇబ్బందులు చేశావు అని ఇశ్రాయేలీలు యెహోవాకు మొరపెడితే దేవుడు ఒక ప్రవక్తిని లేపుకున్నాడు. ఆవిడ పేరే దెబోరా. చదువుదాం చూడండి ఒక్కొక్క మాట. 4వ వచనము. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను, చెప్పండి, ఆడవాళ్ళనైతే ఏమంటారు? ప్రవక్తి. మగవాళ్ళనైతే ఏమంటారు అంటే ప్రవక్త. ప్రియ దేవుని ప్రవక్త అన్న మగవాళ్ళని ప్రవక్త, ఆడవాళ్ళని ప్రవక్తి. అంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రవక్తి అన్నవాళ్ళు లేదా ప్రవక్త అన్నవాళ్ళు జరగబోయే విషయాలని వాళ్ళు చెప్తారు. దేవుడు ఏదైతే మాట్లాడతాడో అది చెప్పేవాళ్ళని ప్రవక్త అని అంటారు. మగవాళ్ళని ప్రవక్త, ఆడవాళ్ళని ప్రవక్తి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఆడవాళ్ళు ప్రవక్తీలు ఎంతమంది తెలుసు బైబిల్లో? ఫస్ట్ ఎవరు అంటే మిరియాము ప్రవక్తి. రెండోది 2వ దినవృత్తాంతాలు గ్రంథములో 34వ అధ్యాయము 22లో ఎవరున్నారు అంటే హుల్దా. ఎవరండి? హుల్దా అని ఒక ప్రవక్తి ఉన్నది, రెఫరెన్స్ చేసుకోండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. నోవజ్యా ఆవిడ నెహెమ్యా మీద తిరుగుబాటు చేసిన ఆవిడ నోవజ్యా అని ఒక ప్రవక్త ఉంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఉందా?
వాళ్ళ మిస్సెస్ కూడా, వాళ్ళ భార్య కూడా. యెషయా భార్య కూడా ప్రవక్తి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. క్రొత్త నిబంధనలో 84 ఏళ్ళు విధవరాళ్ళుగా ఉన్న అన్న అనే ప్రవక్తి ఉండెను అని ఉంది. 2వ అధ్యాయం లూకా సువార్త 36వ వచనం. ఫిలిప్పు అనే ఒక ఆయన ఉన్నాడు అపోస్తలుల కార్యంలో. ఆయనకి 4 కుమార్తెలు, 4 కూడా ప్రవచించేవాళ్లే అని మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చారు మనకు ప్రవక్తీలు? మిరియాము ఒక ప్రవక్తి, హుల్దా ఒక ప్రవక్తి, నోవజ్జా ఒక ప్రవక్తి, యెషయా భార్య ఒక ప్రవక్తి, అన్న ఒక ప్రవక్తి, ఫిలిప్పు కుమార్తెలు కూడా ప్రవక్తీలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దెబోరా అనే ప్రవక్తి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో నాయకురాలు కూడా ఈవిడి, ప్రవక్తి అండ్ నాయకురాలు కూడా. యుద్ధ రంగంలోకి వెళ్ళి యుద్ధం చేసిన ఆవిడ ఈవిడి. ఇంకా బైబిల్లో దెబోరా లాంటి వ్యక్తులు లేరేమో అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో దెబోరా లాంటి వ్యక్తులు మీరు బయట చాలా చూస్తుంటారు. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకొన్నారుగా రుద్రమదేవి. అలాంటి ఆవిడే దెబోరా. చాలా డేర్ అండి. ఎంత డేరో తెలుసా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈవిడిని. ఎంత చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆవిడ ఎవరు అంటే లప్పీదోతునకు భార్య అయిన. ఫస్ట్ దెబోరా గురించి విందాం. దెబోరా = అర్థం ఏంటంటే తేనెటీగ. దెబోరా అంటే తేనెటీగ. ప్రియ దేవుని బిడ్డలారా, తేనెటీగ గమనించండి, అది ఒక పురుగు. ఏ పురుగు కూడా, పురుగులు చాలా రకాలు ఉన్నాయి. జంతువుల్లో ఎలా రకాలు ఉన్నాయో పురుగుల్లో రకరకాలు ఉన్నాయి. కొన్ని అన్ని రకాలైన పురుగులు మనకు నష్టాలు చేసాయి, లాభాలు ఏమీ చెయ్యవు. ఒక్క తేనె పట్టు పురుగు ఉందే, ఆ తేనె చుట్టూ లేదా ఆ పురుగు మాత్రమే మనకేమిస్తుంది అంటే తేనెస్తుంది. ఈ లోకంలో రకరకాలైన పురుగులు ఉన్నాయి. ఆ పురుగుల వల్ల మనకి ఏ లాభం లేదు. కానీ ఒక తేనె అంటే దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగ. అది పావు గంటకి 15 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా అది దాని వేగంతో ప్రయాణం చేయగలదు. 15 నిమిషాల్లో అది దాదాపుగా ఒక 15 నుంచి 60 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణం చేయగలదు తేనెటీగ. ఒక ½ కేజీ తేనె కావాలి అంటే, ఒక ½ కేజీ తేనె రావాలి అంటే అది ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలుసా అండి? 1,44,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలట. ½ కేజీ బాటిల్ ఉంది కదా, ½ కేజీ బాటిల్ తేనె మీకు కావాలి అంటే దాదాపుగా ఒక తేనె తీగ, ఆ పురుగు 1,44,000 ప్రయాణం చేయాలి. 1,44,000 అంటే మినిమం స్కూళ్ళల్లో లేదా మీ ఇంట్లో గ్లోబ్ ఉందా? గ్లోబ్, ప్రపంచ పటం గ్లోబ్ ఉంటుందిగా, దాని చుట్టూ 3 సార్లు తిరిగి రావాలి. అంటే మీ ఇంట్లో గ్లోబ్ చుట్టూ కాదు, మళ్ళా చెప్పడం కుదరట్లా. మీ ఇంట్లో ఉన్న గ్లోబ్ చుట్టూ 3 రౌండ్లు వేస్తే ఇంకా 1/2 కేజీ తేనె వస్తే ఇంకే. అలా కాదు, ఆ గ్లోబులో ఉన్న దేశాలు ఉన్నాయి చూసారా, ఆ దేశాల చుట్టూ 3 ట్రిప్పులు వేసి రావాలి. అది ఎలా వెళ్ళొద్దండి? షిప్పులు వెళ్ళొద్దా? ఎగురుకుంటానే వెళ్ళాలి. ఒక ½ కేజీ బాటిల్ మీకు కావాలి అంటే. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇప్పుడు కల్తీ వచ్చేస్తున్నాయి అనుకోండి, బెల్లం కలిపి అలా కలిపి. కనుక తేనె అనేది ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్ దేశంలో రాజులు, ఫరో రాజులు డైలీ వాళ్ళ భోజనంలో తేనె ఉండాలి. ప్రతిరోజు కూడా వాళ్ళ భోజనంలో కంపల్సరీ తేనె ఉండాలి. ఆ రోజుల్లో ఆయుర్వేదంలో తేనె లేకుండా మెడిసిన్ లేదు. ఇప్పుడు కూడా చాలా మెడిసిన్లో, ఆయుర్వేదం వాటిల్లో ప్రతిదానికి కూడా తేనెని కలుపుతారు. అలాగే ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశంలో తేనె లేకుండా అసలు మెడిసిన్ అనేది లేదు. కంపల్సరీ ఆ రాజులు ఏం చేస్తారు అంటే తేనెని కంపల్సరీ వాళ్ళ భోజనంలో ఉండాలి. రెండోది, వాళ్ళ భోజనంలో గోధుమలు ఉండాలి. అందుకే ఐగుప్తు రాజులు చనిపోయినప్పుడు
ఆ రాజులు మనలాగా మట్టిలో పెట్టేయటం, పాతేయటం లేదా కాల్చేయడం చేయరు. వాళ్ళని ఒక బాక్సులో పెట్టి, అది మమ్మిఫికేషన్ అంటారు కదా, మమ్మీలు అని అంటారు కదా, పిరమిడ్లు కట్టి అలా దాస్తారు. కొన్ని వస్త్రాల్లో చుట్టి ఆ పిరమిడ్లో ఆ బాడీలను దాస్తారు. నేను ఒకసారి ఏది పెద్ద పిరమిడ్ అనేది ఒకసారి మాట్లాడాను, 2-3 పిరమిడ్ల గురించి మాట్లాడాను. ఏ రాజు పేరుతో పిరమిడ్ ఉంది, అన్నిటికంటే కూడా హైట్ ఏది, ఎలా కట్టారనేది ఒకసారి మాట్లాడుకున్నాం. చానాళ్ళయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన శవానికి క్లాత్ చుట్టేసి ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ లిక్విడ్స్ అన్నీ పెట్టేసి ఆ పిరమిడ్లో పెడతారు. అంటే వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళ నిరీక్షణ ఏంటంటే ఓ రోజును మరలా తిరిగి లేస్తారు. ఎలా లేస్తారు అంటే, ఆ వెళ్ళిపోయిన ఆత్మట పక్షి ఆకారంలో వచ్చి ఆత్మ ఆ మనిషిలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి లేస్తాడు అని వాళ్ళ నమ్మకం. పక్షి ఆకారములు వచ్చి ఆత్మ ఆ బాడీలోకి రాగానే ఆ బాడీ ఏమవుద్ది అంటే లేబడవుద్ది. చనిపోయే చాన్నాళ్ళు అవుద్ది కదా, అప్పటికి 1000-500 సంవత్సరాలు ఆకలితో ఉంటాడు కదా. అందుకని ఆ బాక్సులో ఏం పెడతారు అంటే గోధుమలు, తేనె పెడతారు. ఈజిప్ట్ వాళ్ళు ఆ చనిపోయినప్పుడు ఎవరైతే ఈ ఆచారాన్ని ఆచరిస్తున్నారో, పిరమిడ్ ఆచారాన్ని ఆచరిస్తున్నారో, ఓ రోజున పక్షి ఆకారములో ఆత్మ వచ్చి ఆ దేహములోకి వెళ్ళి ఆ దేహముతో అతను లేపబడతాడు గనక, ఆకలేస్తుంది గనక ఆ రోజున అతను ఏమైనా తినాలి అని ఏం పెడతారు అంటే తేనెను, గోధుమలు పెడతారు. ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ దేశంలో ఆ పిరమిడ్స్ను కొన్ని తవ్వుతుంటే బయటపడ్డాయి, గోధుమలును తేనె బయటపడ్డాయి. తేనె ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా తాజా తేనెలాగానే ఉందట. తేనె పాడవదు, ఎన్ని సంవత్సరాలైనా తేనె అలాగే ఉంటుంది, పాడవదు. ఏ వస్తువు అయినా పాడవద్దేమో కానీ తేనె అనేది పాడవదు. అందుకే మనం రోజు కూడా తేనె ఏదో ఒక విధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిమ్మకాయ వాటర్లోనో లేకపోతే ఏదో ఒక విధంగా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంచిది తేనె అనేది. కనుక ఈవిడిని దేంతో పోల్చారు అంటే, దెబోరా అంటే తేనె తీగ అని అర్థము. తేనె తీగ. మేమేదో ప్రేరికి వెళ్ళాం. మా మేనగోడలు హవీలా జంగారెడ్డి గూడ లోపల కొండ మీద నుంచి తేనె తీసుకొచ్చారు. ఎలా ఉందంటే తుట్టు స్పాంజీలాగా ఉంది, పిండుతుంటే ఇంత తేనె కారుతుంది. ఒరిజినల్. ఇలా ప్రేరికి పాస్టర్ గారు వస్తున్నారంటే విశ్వాసులు వెళ్ళి అడవిలో తీసుకొచ్చారు. ఎంత మధురంగా ఉందో. అందుకే నోరు ఆగలేదు కాబోలు యోనాతానికి యుద్ధంలోకి వెళ్తే ఉపవాసం అంటాడు వాళ్ళ నాన్న. అంటాడు ఓకే ఉపవాసం అంటాడు. ఆ తేనె చూసి ఒరిజినల్ చూడలేక కర్ర ముట్టించి, అరే ఏంట్రా ఉపవాసం రోజు అంటాడు వాళ్ళ నాన్న, సౌలు కొడుకైన యోనాతానని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తేనె అన్నమాట. అటువంటి తేనె ఈరోజు ఆ తేనె ఉండడానికి అప్పుడప్పుడు ఆ తేనె టూగులు ఏమవుతాయో తెలుసా? దగ్గరికి వెళ్తే కుడతాయి. ఎప్పుడన్నా కుట్టినయా? మీకు అది ఎంత తీపి మధురంగా ఉంటుందో తేనె, దాని కాటు. ఆ తేనె తీగ ఒకవేళ కుట్టింది అనుకోండి, మళ్ళీ తేనె తుట్టు దగ్గరికి వెళ్ళకూడదు. ఒక మనిషిని కుట్టింది అనుకోండి, అది చచ్చిపోవాలి. మళ్ళీ మన బాడీని టచ్ చేశాక మళ్ళీ అక్కడికి వెళ్ళవు. ఒకవేళ చచ్చిపోలేదు అనుకోండి, మిగతా తేనెటీగలే దాన్ని చంపేస్తాయి. ఆ సిస్టమ్ ఉంది వాటిల్లో. మనిషిని కుట్టింది అనుకోండి, మళ్ళీ తేనెతోటి దగ్గరికి వెళ్ళకూడదు, అది చచ్చిపోవాలి, ప్రాణం ఇవ్వాల్సిందే. ఒకవేళ చచ్చిపోలేదు అనుకోండి, అందనుకోండి, ఏంటా అంటున్నావు, ఆ పొట్టుని చెడగొడతావేంటి నువ్వు అని మిగతా ఆ తేనెటీగలు ఏం చేస్తాయంటే దాన్ని చంపేస్తాయి. అంటే ప్రాణం ఇవ్వడానికైనా కానీ వెనకాడదు అది, మనకి మాధుర్యాన్ని పంచడానికి. ఈ రోజున దెబోరాని కరెక్ట్గా పోల్చారు. దేనితోనంటే తేనెటీగతో.
తేనె అనగా దేవుని వాక్యానికి. అక్కడక్కడ బైబిల్ గ్రంథంలో ఏంటంటే నీ వాక్యము తేనె కంటేను, జుంటే తేనె దారల కంటేను మధురమైనది. నిజంగా తేనె ఎంత మధురంగా ఉంటుందో దేవుని వాక్యం వింటుంటే, చదువుతుంటే అంత మధురంగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. ఇప్పుడు తేనె తుట్టు మనకి ఎలా మకరందాన్ని ఇస్తుందో, ఈ దెబోరా దేవుడి దగ్గర స్వీకరించిన సమాచారం, దేవుడి దగ్గర అందుకున్న వర్తమానము ప్రజలకు ఏం చేస్తుంది అంటే అందిస్తుంది. ఈ ప్రవక్తి దేవుడి ద్వారా చక్కటి మకరందాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మేము వారమంతా కష్టపడుతున్నాం, మీకు మంచి మ్యాటర్ ఇవ్వడానికి కష్టపడి ఏం చేస్తున్నాం? ఈ దేవుని ద్వారా ఏ మాధుర్యాన్ని అయితే మేము పొందుకున్నామో, ఏమైతే లాక్కున్నామో, ఇప్పుడు ఆ లాక్కున్నది సంపాదించింది ఏం చెయ్యాలి అంటే మీకు ఇవ్వాలి. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు లొట్టలేసుకుంటూ వెళ్ళాలి. దేన్ని? దేవుని వాక్యాన్ని. దేవుడు నాతో భలే మాట్లాడాడు. అసలు ఎంత బాగుంది దేవుని మాటలు. అంటే దేవుని వాక్యం అటువంటి చక్కటి తేనెలాంటి తృప్తి కలిగిన మాటలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దెబోరాని పరిచయం చేసేటప్పుడు ఎవరి పేరు వాడారో తెలుసా? 4వ వచనం. లప్పీదోతుకు భార్య అయిన దెబోరాను ప్రవక్త. వినండి, ఆ లప్పీదోతు దెబోరా భర్త పేరు ఇంకా ఆయన ఎక్కడ కనబడ్డు మీకు? ఆయన న్యాయాధిపత, ప్రవక్తినా, యాజకుడా, సేవకుడా, సైనికుడా? ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ పరిచయం చేసేటప్పుడు మాత్రం దెబోరాని లప్పీదోతునకు భార్య అయిన దెబోరా. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే భార్య ఎంత విలువదైనా కానీ ఎవరితో పరిచయం అవ్వాలో తెలుసా? భర్తతోనే పరిచయం అవ్వాలి. ఆవిడ కలెక్టర్ అవ్వచ్చు, కిందున్న ఆయన కానిస్టేబుల్ అవ్వచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ భర్తను బట్టే భార్యకి ఎప్పుడు కూడా విలువ ఉంటుందని గమనించాలి. వాళ్ళు ఓ రోజు పెళ్లి జరుగుతుంది. విక్టోరియా రాణికి ఆల్బర్ట్ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంటే 1850 ఆ టైంలో, 80 ఆ టైంలో ఇంగ్లాండ్ రాణి విక్టోరియా రాణి పేరు అప్పటికే ప్రపంచంలో మంచి పేరు సంపాదించింది విక్టోరియా రాణి. వాళ్ళ భర్త గారు ఆల్బర్ట్ సామాన్యుడు, చాలా సామాన్యుడు. ఏదో మొత్తానికి సెట్ అయింది, వివాహం జరుగుతుంది, క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంది. క్రిస్టియన్ మ్యారేజ్ జరుగుతుంటే ఆర్చ్ బిషప్ అంటే ఒక రేంజ్లో ఉన్న బిషప్ వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేస్తా చేతులు కలుపుతారు కదా, ఇద్దరు కలిపేటప్పుడు ఏమనాలి అంటే నేను నీకు పాస్టర్గా చెప్పేయాలి. పెళ్లి కూతురుతో ఏం చెప్పిస్తాడు పాస్టర్ గారు భర్తకి? నేను నీకు, భర్తకుండే ప్రమాణాలు భర్తకు ఉంటాయి, మళ్ళీ ఏమీ అనుకోమాకండి. నిన్నే హత్తుకొనుంటా, వేరొకరిని ఆశించుకున్నా, నీకే భర్తగా ఉందును, నీకే భారీగా ఉందును అని చెప్తారు కదా. అలా చెప్పేటప్పుడు ఈమెది ఫస్ట్ అనమాట. ఆర్చ్ బిషప్కి విక్టోరియా రాణి అక్కడ ఉంది స్టేజీ మీద, ప్రపంచంలో ఒక గొప్ప పేరున్న రాణి. ఆమె చేయి పట్టుకున్నాడు, భర్త చేతులు పెట్టాడు. ఆయన కొద్దిగా అంగి వణుకుతుంది. ఏంటి పాస్టర్ గారు, ఏంటి బిషప్ గారు, మీరు ఎందుకు వణుకుతున్నారో నాకు అర్థమైంది. ఇప్పుడు ఈవిడితో ఏం చెప్పేయాలి అంటే నీకే లోబడి ఉందును అనాలి. విక్టోరియా రాణి ఎవరిని? భర్తని. ఈయన అనిపించాలి. అసలు ఈవిడికి పెళ్లి చేయటమే నాకు గడగడలాడిపోతున్నా. ఆ విక్టోరియా రాణిని పట్టుకొని కళ్ళలో చూసి ఏం చెప్పాలండి? నీకే లోబడి ఉందును, నీ మాట వింటాను అనాలి. ఎలా అన్నావుని? ఆవిడతో ఫోటో దిగటాకే మాకు పర్మిషను, సేవకుడిగా ఏది ఎక్కడికి వచ్చాను తప్ప నేను ఆవిడ చేయి పట్టుకొని ఇప్పుడు ఇద్దరిని కలిపి అమ్మ గట్టిగా చెప్పాలి. ఇప్పుడు సామాన్యులైతే వినబడుతుందా మీకు అంట? విక్టోరియా అని చెప్పాడు పనమనండి ఆయన్ని, వినబడుతుంది. అమ్మ వినబడతలేదంట, గట్టి చెప్పు, ఇలా తోస్తుంది. సరే నాకు అర్థమైంది మీ బాధ ఏంటో, నేనే పూర్తి చేస్తాను ఆ మాటని అని. నీకు నేను లోబడి ఉందును, నేను దేశానికి రాణి అయినా కానీ నీకు భార్యనే, నీకు లోబడి
ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం తెలుసు కనుక విక్టోరియా రాణికి దేవుని వాక్యం తెలుసు కనుక ఆవిడ ఎవరైనప్పటికీ కూడా, ఆవిడ దెబోరానా, లేకపోతే ఆవిడ కలెక్టరా, లేకపోతే రాణినా, పరిచయం చేసేటప్పుడు ఎవరి పేరు వాడుతున్నారు అంటే లప్పీదోతునకు భార్య అయినా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీ వాల్యూ ఉండాలి అంటే భర్తను బట్టే మీకు వాల్యూ వస్తుంది. భర్తను బట్టే మీకు వాల్యూ వస్తుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది చాలా సైలెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని జంటలు ఉన్నాయి బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, లప్పీదోతు దెబోరా ఉన్నారు. అలాగే బైబిల్లో ఎల్కానా హన్నా ఉన్నారు. ఎవరు? ఎల్కానా అంత భక్తి కాదు, ఏదో అప్పుడప్పుడు వెళ్ళొస్తుండేవాడు. హన్నా మంచి భక్తి, కానీ ఆవిడ ముందు ఎవరి పేరు వాడాలి అంటే ఆయన భక్తి చేసినా చేయకపోయినా ఎల్కానా హన్నా అని పేరు వాడడం.